అలాగే ఎన్పిఎస్ లో అకౌంట్ టైప్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఎన్పిఎస్ లో 2 అకౌంట్ టైప్స్ ఉంటాయి, టైర్ 1 అకౌంట్ అని, టైర్ 2 అకౌంట్ అని. ఫస్ట్ వచ్చేసి మనం టైర్ 1 అకౌంట్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇది కంపల్సరీ అకౌంట్. సో ఇక్కడ ఈ టైర్ 1 అకౌంట్ లో సబ్స్క్రైబర్ ఇయర్లీ వచ్చేసి మినిమం 6,000 రూపీస్ కానీ లేకపోతే మంత్లీ 500 రూపీస్ లాగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఈ టైర్ 1 అకౌంట్ ద్వారా బెస్ట్ పెన్షన్ బెనిఫిట్స్ అలాగే ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. ఈ టైర్ 1 అకౌంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి మనీని 60 ఇయర్స్ వచ్చేంత వరకు విత్డ్రాల్ చేసుకోలేము. కానీ అకౌంట్ ఓపెన్ చేసిన 3 ఇయర్స్ తర్వాత మనకి పార్షియల్ విత్డ్రాల్ కి అనుమతిస్తున్నారు. ఆ పార్షియల్ విత్డ్రాల్ కూడా ఏంటంటే మనం అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి టోటల్ మనీలో 25% వరకు మాత్రమే మనం పార్షియల్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఈ 25% పార్షియల్ విత్డ్రాల్ కూడా స్పెసిఫిక్ పర్పస్ కోసం, లైక్ పిల్లల చదువుల స్పాన్సర్షిప్ కోసం కానీ, లేకపోతే మీరు సొంత ఇల్లు కొనాలనుకుంటున్నారు దానికోసం కానీ, లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఈ పార్షియల్ విత్డ్రాల్ కి అనుమతిస్తున్నారు. అలాగే 60 ఇయర్స్ తర్వాత మనం అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి టోటల్ మనీని మనం విత్డ్రాల్ చేసుకోలేము. సో అప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి టోటల్ మనీలో 60% ఆఫ్ దట్